నిక్ వూయిచిచ్ కథను మనమిప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. చేతులు కాళ్ళు లేకుండా పుట్టి కూడా తన వైకల్యాన్నే తన బలంగా మార్చుకుని లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి నిక్ వూయిచిచ్. అతని జీవితం నిజంగా ఒక అసాధారణ ప్రయాణం. మొదటగా నిక్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి చూద్దాం. అతను ఫోకుమేలియా అనే అరుదైన సమస్యతో పుట్టాడు. అంటే చేతులు కాళ్ళు సరిగా పెరగవన్నమాట. దీనివల్ల స్కూల్లో అందరూ అతన్ని చాలా ఏడిపించేవాళ్లు. ఆ బాధ తట్టుకోలేక కేవలం 10 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు. ఇక రెండవది అతని జీవితాన్నే మార్చేసిన ఆ మలుపు. అంతటి నిరాశలో ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అతని కంటపడింది. తనలాంటి వైకల్యంతోనే ఒక వ్యక్తి గొప్ప విజయాలు సాధించడం గురించి అందులో ఉంది. అప్పుడే నిక్కి అర్థమైంది తన జీవితానికి కూడా ఒక ఉద్దేశముందని. అంతే, అప్పటి నుండి తన దగ్గర లేని వాటి గురించి బాధపడటం మానేశాడు. చివరగా అతను హద్దుల్ని ఎలా చెరిపేశాడో చూస్తే ఆశ్చర్యపోతాం. గోల్ఫ్, స్విమ్మింగ్ మాత్రమే కాదు, ఏకంగా సర్ఫింగ్ కూడా నేర్చుకున్నాడు. అంతేకాదు, సర్ఫ్ బోర్డ్పై 360 డిగ్రీల స్పిన్ చేసిన మొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు అతను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్. సో, నిక్ కథ మనకు ఒక్కటే చెబుతోంది: మనల్ని ఆపేది మన శరీరానికి ఉన్న హద్దులు కాదు, మన సంకల్పానికి మనం పెట్టుకునే హద్దులే.